హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే శ్రీకాకుళం దగ్గరలో ఉన్న రాజాము లో వెలిసి ఉన్న నవదుర్గ ఆలయం అనమాట. ఈ నవదుర్గ ఆలయం స్పెషాలిటీ ఏమిటి అంటే మొత్తం మన ఇండియాలోనే ఇది 2వ ఆలయం అంట. మరి ఇంకెక్కడా కూడా నవదుర్గ ఆలయం అనేది లేదు. అయితే ఈ ఆలయంలోకి వెళ్ళాలి అంటే ఇగోండి ఇలా రాజాము కాంప్లెక్స్లో దిగ్గానే మనకి ఈ ఆలయం అనేది ఎదురుగా దర్శనం ఇస్తుంది అనమాట. ఇంత పెద్ద మేరువు మనం ఎక్కడ చూసుండం. ఈ ఆలయంలో ఇది ఒక స్పెషాలిటీ అంట. ఈ మేరువు ఇంతే మేరువు లోపల అమ్మవారి కింద కూడా ఉన్నదంట. ఆ అమ్మవారికి కూడా అమ్మవారి కింద ఉన్న మేరువు కూడా నిత్యం పూజలు అయితే అందుకుంటున్నారట. అయితే ఏ అమ్మవారికి ఆ అమ్మవారు చూడండి ఇలాగ ఆలయాలకు అన్నిటికీ ఎలా పేర్లు రాసున్నాయి. అసలు ఎలా అంటే ఇక్కడ కోవిల్ కట్టడానికి కారణం దేవాలయ నిర్మాణం కాకముందు స్వాతంత్ర సమరయోధులు తాండ్ర పాపారాయుడు గారు ఇక్కడ అమ్మవారి యొక్క ఉపాసన ఈ ప్రాంగణమందు ఈ స్థలమందు చేసేవారిని అమ్మవారు ఈ స్థలమందునే తాండ్ర పాపారాయుడికి సాక్షాత్కరించి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయనకు శక్తానుసారం ఆయన కూడా చేశారని ఈ గ్రామంలో రాజాం పట్టణంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు కూడా అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కాలానుగుణంగా కాలధర్మం ప్రకారంగా తాండ్ర పాపారాయుడు గారు ఇక్కడ తన విచారని తనువుని సాధించిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వానపల్లి తమ్మయ్య గురువు గారు, ఆయన పేరు సూర్యనారాయణ గారు ఆయన పేరు, అతనికి తమ్మయ్య గురువు గారిని చాలా పెద్ద పేరు. అమ్మవారు ఆయనకి అనుగ్రహించి ఆయనకి ఇక్కడ స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి నేను ఫలానా చోట నాకు దేవాలయ నిర్మాణం చేయు అని ఆయనకి చెప్పడం, ఆయన 1988లో ఈ ప్రాంగణమందు దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత సద్గురు కృష్ణయాజి గారు అలాగే ఒక అవధూత వ్యాసానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్క దుర్గేంటి 9 దుర్గలు నవదుర్గ అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేదమ్మా. జమ్మూ కాశ్మీర్ అంటే హిమాలయ పర్వతాల్లో ఉన్నది. ఆ తర్వాత మన రాజాం పట్టణంలో ఇండియాలో రాజాం పట్టణంలో 2వ దేవాలయం నవదుర్గా అమ్మవారి దేవాలయం. 1988లో ఇదే 10వ నెలలో ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారికి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంటే అంతకు ముందే దేవాలయ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ప్రతిష్టా కార్యక్రమం 1988 10వ నెల ఈ అక్టోబర్లోనే ఈ ఆశ్వీజ మాసంలోనే అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం సద్గురు కృష్ణయాజి గారి యొక్క ఆధ్వర్యంలో వ్యాసానంద భారతీ స్వామీజీ యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఆయన యొక్క తనయులు శ్రీ వానపల్లి నరసింహరావు గారు ఇప్పటికి కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలోనే అంటే వాళ్ళు శాశ్వత ధర్మకర్త ఆయన. ఈ రోజుకి అండి ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలము, భూమి ఆకాశము ఉన్నంతకాలము అమ్మవారు ఇక్కడ ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా వారే శాశ్వత ధర్మకర్తలు. అలాగే చాలామంది ప్రముఖులు, చాలామంది పెద్దలు, ఉదాహరణకి కూరాడ వెంకట్రావు గారు 6
సేవలో ఈ రోజు కూడా తరించి ఉన్నారు. అలాగే ఈ రోజు కూడా మన దొరబాబు గారు, లక్ష్మణరావు గారు, దొరబాబు గారు అంటారు, వీరు కూడా ఉన్నారు. అలాగే దాసరి అప్పారావు గారు, దాసరి సురేష్ గారు, ఇంకా చాలామంది నాకు తెలియని వాళ్ళు చాలామంది అమ్మవారి యొక్క సేవలో దేవాలయ నిర్మాణంలో చాలా సాధించి చాలా కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి దేవాలయాన్ని స్థాపించినటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ రాజాం పట్టణంలో ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం, ఈ దేవాలయ దర్శనాలు జరుగుతూ ఉన్నాయంటే వాళ్ళ యొక్క తపఫలము, వీళ్ళ యొక్క కృషి అని చెప్పాలి. అది అమ్మవారి యొక్క ఇక్కడ బంగారం పూలతో వెండి పూలతో ఒకప్పుడు పూజ చేసేవారు కదా, ఎందుకంటే బంగారం పూలతో వెండి పూలతో ఇక్కడ పూజ చేసేవారు కదా, మరి ఇప్పుడు ఎందుకని మానేశారు? అప్పట్లో బంగారు పూలు ఉండేవి, ఇప్పుడు బంగారు పూలు రెండు పూలు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు కూడా చాలా కాలం, చాలా సంవత్సరాలు సుమారు అంటే దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత అప్పుడు అవి జరిగే చాలా విశేషంగా చాలా విశేషంగా శ్రీచక్రార్చన, నవావరణార్చన. ఇప్పుడు శ్రీచక్రం ఇంత మేరు ఇంట్లో ఉంటేనే ప్రతిరోజు నిత్యార్చన జరగాలి. చూడండి ఎంత చాలా పెద్ద మేరు, చాలా పెద్ద, మీకు లోపల కూడా చాలా పెద్ద మేరు ఉందమ్మా, చాలా పెద్ద మేరు ఉంది. అది కూడా నిత్యార్చన జరుగుతూ ఉంటుంది. విశేషంగా పౌర్ణమికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ వార్షికోత్సవంగా ఈ దసరా నవరాత్రుల్లో చాలా విశేషంగా వేలాది భక్తులు దర్శించుకుంటారు. వేలాది భక్తుల యొక్క కొంగు బంగారంగా నిలిచినటువంటి తల్లి నవదుర్గా తల్లి, ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత ఇప్పటికి కూడా ఈ భక్తులు వస్తూ ఉంటారు. తత్ఫలితాలు సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. పెద్ద తండ్రి ఎలాగో అలాగనమాట. అమ్మ ఇప్పుడు వానపల్లి తమ్మయ్య గురువు గారు అని చెప్పిన శాశ్వత ధర్మకర్త దేవాలయాన్ని నిర్మాణం చేసి అమ్మవారు సాక్షాత్కరించి స్వప్నంలో కనిపించి కట్టమని చెప్పినటువంటి వారి యొక్క వంశపారంపర్యంగా వాళ్ళ తనయులు గౌరవనీయులు శ్రీ నరసింహరావు గారు వీరే. ఇప్పటికి కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఉంది. ఇంత ఇండోమెంట్ దేవస్థానంలో ఉన్న ఇండోమెంట్ తరపు ఇండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా ఈయన యొక్క ఆధ్వర్యంలోనే దేవాలయం నడుస్తూ ఉన్నది. అది ఇదిగోండి ఈ విగ్రహాలు రెండు. ఇందాక పంతులు గారు చెప్పారు కదా, ఈ కోవిల స్థాపకులు వీళ్ళేనంట. ఈయన వ్యాసానంద భారతి గారు, స్వామీజీ గారు. వాళ్ళ ఇక్కడ ఒక పర్ణశాల అయితే ఉంది. ఆ పర్ణశాలలో చూస్తున్నారు కదా, ఇలాగ యాగాలు క్రతువులు అన్నీ ఇక్కడ నిర్వహిస్తారన్నమాట. మనం చూసిన ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ సరస్వతి ఆలయం కూడా చూడండి ఎంత బాగా ఉన్నదో. ఇక్కడ కూడా రకరకాల విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. వీటికి కూడా ఏ విగ్రహానికి ఆ విగ్రహంకి ఆ ఆలయానికి పేరు అయితే రాసి పెట్టి ఉన్నది. చాలా బాగుంది ఈ ఆలయం కూడా. సరస్వతీదేవి అంటే చూస్తే నిజంగా అక్కడ సరస్వతీదేవి కూర్చొని ఉందా అన్నట్టు. విద్యా గణపతి వెనకాతలు తిరిగితే నీకేం వస్తుంది చెప్పు. అలా కాకుండా ఒక చిన్న గుడిలో కట్టుకుందామని ఆయన మన సంకల్పంలోనే ఇది ఈ ఆలయానికి ఒక మనిషి తాలూకా సంకల్పం ఇంత పెద్ద ఆలయానికి దారి తీసింది. అది భగవంతుడి దయ ఉంటే అన్నీ అవుతుంది.